విండ్ టర్బైన్ బ్లేడ్ యూనిట్ను ఏర్పాటు చేయండి అని కోరారు మంత్రి నారా లోకేష్. డెన్మార్క్కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత విండ్ ఎనర్జీ సంస్థ వెస్టాన్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మార్టెన్ హోయ్ డైర్హోమ్తో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దావోస్లో భేటీ అయ్యారు. కృష్ణపట్నం పోర్టు సమీపంలోని క్రిసిటీ లేదా ఇఫ్కోసెజ్, కాకినాడ పోర్టు సమీపంలోని కేఎస్ఈజెడ్లో భారీ విండ్ టర్బైన్ బ్లేడ్ నాసెల్లే యూనిట్ల ఆఫ్షోర్ మ్యానుఫ్యాక్చరింగ్ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించండి. నెల్లూరు సమీపంలో ఇప్పటికే సిఎంఎస్ గమేసా టర్బైన్ బ్లేడ్ ఫ్యాక్టరీని ప్రారంభించింది. వెస్టాస్ సంస్థ ఏపీలో తమ యూనిట్ నెలకొల్పినట్లయితే అవసరమైన అనుబంధ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంది. పవన విద్యుత్ రంగం నైపుణ్యం, వృత్తిపరమైన అవసరాలను తీర్చడానికి ఆంధ్ర యూనివర్సిటీ లేదా తిరుపతి ఐఐటిలో సెంటర్ ఫర్ విండ్ ఎనర్జీ ఏర్పాట్ల భాగస్వామ్యం వహించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. వెస్టాస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోర్టెన్ హోయ్ డైర్హోమ్ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలిస్తామని చెప్పారు. వెస్టాస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 88కు పైగా దేశాల్లో 197 గిగావాట్ల విండ్ ఎనర్జీ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. యూరోప్, అమెరికా, ఆసియా పసిఫిక్, ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో వెస్టాస్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ సర్వీస్ హబ్లను ఏర్పాటు చేసింది.